రంగపట్నం అని ఒక అందమైన గ్రామంలో రఘురాం కమల అనే దంపతులు నివసిస్తూ ఉంటారు. రఘురాం మిలిటరీ జాబ్ చేసి రిటైర్మెంట్ తీసుకుని ఇంట్లో ఉంటాడు. వీళ్ళిద్దరికీ ఒకే ఒక కొడుకు అరుణ్, కోడలు అంజలి. వీళ్ళది చాలా చిన్న కుటుంబం అయినా చింతలేని కుటుంబం. అందరూ కలిసిమెలిసి చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటారు. కోడలు అంజలికి దేశభక్తి అంటే విపరీతమైన పిచ్చి. తను ఏ మాటలు మాట్లాడినా మాటకు ముందు దేశం గురించి, మాట తర్వాత దేశం గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఇంతకీ కోడలి దేశభక్తికి, కోడలు తిరంగా దోశ వ్యాపారానికి సంబంధం ఏమిటో మనం ఈ కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఒకరోజు అంజలి నిద్రలేచి హాల్లోకి వస్తుంది. భారతీయ జనులందరికీ వందనాలు. భారతీయ జనులంటే భారతీయ జనులు, నీ దేశభక్తి చల్లగుండా. ఏ మాట మాట్లాడినా ముందు వెనక దేశాన్ని కలపకుండా మాట్లాడలేవా? ఈ మేజర్ కోడలంటే ఆ మాత్రం దేశభక్తి ఉండాలి. ఇంట్లో ఉన్న ఒక ఆర్మీ వాడితోనే ఆర్మీ భాష అర్థం కాక చచ్చిపోతున్నాం. ఇక వచ్చిన కోడలు కూడా అలాగే తయారైంది నాకు. దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా అని చెప్పారు కదా అత్తయ్య గారు. అమ్మ కోడల తల్లి, ఇంతకీ నీ దేశభక్తి పూర్తయిపోతే వంట కార్యక్రమం మొదలు పెడదామా? ఇంతకీ మా ఈ కోడలు గారు ఈరోజు ఏం చేయబోతున్నారో? ఇంకా ఏం అనుకోలేదు అత్తయ్య గారు. ఏదైనా ఆలోచించిన వెంటనే ముందుగా మీకే రిపోర్ట్ చేస్తాను. హొసే, కొంచెం మామూలుగా మాట్లాడవే, అసలేం అర్థం కావట్లేదు. నేను మామూలుగానే మాట్లాడుతున్నానండి. మీకెందుకు అర్థం కావట్లేదు? నాకు అర్థం కావట్లేదు. వాళ్ళంతేలేమ్మా, మన భాష అర్థం కావాలంటే వాళ్ళు జన్మలెత్తాలి. సరే, ఇంతకీ ఆకలిగా ఉంది, త్వరగా ఏదో ఒకటి చేసి వడ్డించు. 10 నిమిషాలు వేడి వేడి దోశలేసి తీసుకొస్తాను మావయ్య గారు. ఇక నేను వెళ్తున్నాను. జై హింద్. సరిపోయారు ఇద్దరికి ఇద్దరు. అంజలి లోపలికెళ్ళి వేడివేడిగా రంగుల దోశలేసుకుని తీసుకొస్తుంది. అందరూ తినడానికి కూర్చుంటారు. అంజలి వేసిన దోశల్ని చూసి, ఏమిటే ఇవి? దోశలేసుకొని తీసుకురమ్మంటే రంగుల ముగ్గులేసుకొని తీసుకొచ్చావేంటే? అయ్యో అత్తయ్య గారు, అవి రంగుల ముగ్గులు కాదండి, రంగుల దోశలు. అసలు ఏం దోశలు అంజలి ఇవి? వీటిని తిరంగ దోశలు అంటారండి. అంటే 3 రంగులతో కలిపి చేసేది. అరే, ఆ దోశలు చూస్తుంటే అచ్చం మన జెండానే గుర్తొస్తుంది. చూడ్డానికి చాలా అందంగా ఉంది. తినడానికి కూడా చాలా బాగుంటాయి మావయ్య గారు. అంటే తినే తిండిలో కూడా ఇప్పుడు రంగులు కలిపావా? అయ్యో కాదత్తయ్య గారు, నేను కెమికల్స్ ఉన్న రంగులు కలపలేదు. ఆరెంజ్ కలర్ రంగు కోసం క్యారెట్ జ్యూస్ని కలిపాను. ఇక గ్రీన్ కలర్ రంగు కోసం కొత్తిమీర, పుదీనా జ్యూస్ని పెట్టాను. ఇక ఆ రెండింటిని సపరేట్ గా కలిపి విడివిడిగా దోశలేశాను. శభాష్ కోడలి పిల్ల, నీ ఆలోచన నాకు చాలా బాగా నచ్చింది. పైగా దీనికి తిరంగా దోశ అని పేరు పెట్టావు చూడు, అది ఇంకా నచ్చింది. ఇప్పుడే తిని చూసి రుచి కూడా ఎలా ఉందో చెప్తాను. అందరూ అంజలి వేసిన దోశలు తిని, అబ్బా, రుచి చాలా బాగుందమ్మా. చక్కగా 3 కలర్స్ తో 3 రకాల రుచి ఒక్క దోశలోనే దొరకడం చాలా అద్భుతంగా అనిపిస్తోంది. అవునండి, రోజు ఒకే రకంగా తినకుండా ఇలా 3 రకాలుగా రుచి తింటుంటే చాలా బాగా అనిపిస్తోంది. ముందు దోశ రంగులు చూసి ఒక క్షణం ఆలోచించాను, కానీ తింటే మాత్రం చాలా బాగుంది అంజలి. మీ అందరికీ చాలా థ్యాంక్స్. త్వరలో ఆగస్టు 15 వస్తోంది కదా, అందుకే ఈ కొత్త రకం దోశని ట్రై చేశాను. అది మీకు నచ్చింది, అంతే చాలు. కానీ మీ అందరితో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, కానీ మీరు కాదంటారేమోనని భయపడుతున్నాను. ఏంటమ్మా అంజలి అది? మా దగ్గర నీకు భయం ఎందుకు చెప్పు? పైగా ఇంత రుచికరమైన దోశ పెట్టావు కాబట్టి నువ్వేమడిగినా ఓకే చెప్తావు అని నేను మాటిస్తున్నావు, సరేనా? భయపడకుండా అడిగేసేయ్. ఈ మధ్య జనాలందరిలో దేశభక్తి చాలా తక్కువైపోయింది. రోజురోజుకి కాలం మారిపోతుంటే మన స్వతంత్ర పోరాటాల గురించి, వాళ్ళ త్యాగాల గురించి పట్టించుకోవడమే మానేస్తున్నారు. చాలా మందికి అసలు మనకు స్వాతంత్ర్యం ఎలా వచ్చింది, దాని వెనక కథేంటి కూడా తెలియదంటే నాకు చాలా బాధగా అనిపిస్తోంది. అయితే ఇప్పుడేంటంజలి, ఇంటింటికి వెళ్ళి మన స్వాతంత్ర పోరాటాల గురించి, సమరయోధుల గురించి చెప్పి వస్తావా ఏంటి? ఏంటి ఇప్పుడు మీరు జోకేశారా? దానికి మేమందరం నవ్వాలా? వాడి మాటలేం పట్టించుకోకమ్మా. ఇంటికి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం లేదు మావయ్య, నేనొక వ్యాపారం చేయాలనుకుంటున్నాను. వ్యాపారమా? అదేంటమ్మా కొత్తగా వ్యాపారం చేయాలనుకోవడం? ఇప్పుడు నువ్వు వ్యాపారం చేయాల్సినంత అవసరం మనకే వచ్చింది. అందరం హాయిగానే ఉన్నాం కదా, మనకు కావాల్సినంత డబ్బు కూడా ఉంది. అలాంటిది ఇప్పుడు మనకి వ్యాపారంతో పనే ఉంది చెప్పు? వ్యాపారం చేయాలి అనుకుంటుంది డబ్బు కోసం కాదత్తయ్యా, మనకొచ్చిన స్వాతంత్ర్యం గురించి, దాని విలువ గురించి
చాలా మందికి తెలియజేయాలనుకుంటున్నాను అత్తయ్య. అది ఇంట్లో కూర్చొని సాధ్యపడదు కదా, అందుకే వ్యాపారం చేయాలనుకుంటున్నాను. కానీ ఆడపిల్ల అలా వెళ్ళి రోడ్డు మీద వ్యాపారం చేస్తే ఏం బాగుంటుందమ్మా చెప్పు? ఇప్పట్లో ఆడమగని తేడా ఏం లేదత్తయ్య. ఒకప్పుడు ఇంటిని చూసుకునే బాధ్యత ఆడవాళ్ళకు అప్పగించారు కాబట్టి, పిల్లలు పుడితే విలువలు నేర్పించాలి కాబట్టి ఆడవాళ్ళను ఇంటికి అంకితం చేశారు. అంతేగాని ఆడవాళ్లు వ్యాపారం చేయకూడదని కాదు. మన దేశంలో పుట్టి కూడా చాలా మంది ఇతర దేశాలని ఇష్టపడుతూ ఉంటారు. కానీ మన దేశ గొప్పతనం ఏంటో తెలుసుకోలేకపోతున్నారు. అందుకే నేను మన భారతదేశం గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నాను. నీ ఆలోచన చాలా బాగుందమ్మా. నా ఫుల్ సపోర్టు నీకే. నువ్వు చెయ్యాలనుకున్నది నువ్వు చేసేసేయ్. ఇక నాన్నగారి సపోర్ట్ కూడా నీకు దొరికింది కదా అంజలి. నిన్ను ఎవ్వరు ఆపలేరు. ఇంతకీ ఏం వ్యాపారం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? ఇవాళ మీరు తిన్నారు కదండి తిరంగ దోశ, మీ అందరికీ కూడా బాగా నచ్చింది. అందుకనే నేను తిరంగ దోశల వ్యాపారం మొదలు పెడదామని అనుకుంటున్నాను. ఇంతకీ ఆ వ్యాపారం చేస్తూ జనానికి మన దేశ గొప్పదనం ఎలా తెలియజేస్తావు అంజలి? మీరే అన్నారు కదా దోశ చూడ్డానికి మన జాతీయ జెండాలాగా చాలా అందంగా ఉందని, అలాగే రుచి కూడా ఉందని చెప్పారు కదా. బండి దగ్గర తినడానికి వచ్చిన వాళ్ళు ఇది ఏం దోశో చాలా వెరైటీగా ఉందని అడగడం మొదలు పెడతారు. అప్పుడు నేను మన జాతీయ జెండా గురించి, మనకొచ్చిన స్వాతంత్ర్యం గురించి, దాని వెనుకున్న చరిత్ర గురించి అందరికీ తెలియచేస్తాను. కాబట్టి వాళ్ళ ఆ దోశ తింటున్నంతసేపు మన చరిత్ర తెలుసుకుని తీరుతారు. అయితే ఇంకెందుకు ఆలస్యం? రేపటి నుంచి నీ తిరంగ దోశల వ్యాపారం మొదలుపెట్టు. అలా అందరూ సపోర్ట్. అంజలి మరుసటి రోజు తిరంగా దోశల వ్యాపారం మొదలు పెడుతుంది. జనాలందరూ తినడానికి ఆ దోశల బండి దగ్గరికి వస్తారు. అందులో ఒక వ్యక్తి, ఏంటమ్మా ఈ దోశ? అచ్చంగా చూడడానికి మన జాతీయ జెండాలాగే ఉంది. దీనికి ఈ రంగులు ఎలా వచ్చాయి? అది రంగులు కాదండి, క్యారెట్ రసం, పుదీనా, కొత్తిమీర రసంతో తయారు చేశాను. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనిని తిరంగా దోశ అని పిలుస్తారు. కాబట్టి మీరు ఆలోచించకుండా తినొచ్చు. ఇంతకీ ఈ దోశల్ని ఇలా వెయ్యాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చిందండి? అందరిలాగా నార్మల్ దోశలు వేయకుండా మన జాతీయ జెండా రంగులో దోశలు వేయాలని మీకు ఎందుకు అనిపించింది? మీరే చెప్పారు కదా మన జాతీయ జెండాలాగా ఉంది అని. మన జాతీయ జెండాను తయారు చేసింది పింగళి వెంకయ్య గారు. దీన్ని జూలై 22, 1947లో తయారు చేస్తే అఫీషియల్ అనౌన్స్మెంట్ ఆగస్టు 15, 1947 నుంచి వాడకానికి వచ్చింది. మనల్లో ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేవాళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి మన వాళ్ళు చాలా మంది స్వాతంత్ర సమరయోధులు పోరాడతారు. అందుకే ఈరోజు మనం ఎవరి కింద బానిసలుగా కాకుండా స్వతంత్రంగా బ్రతుకుతున్నాం. దీని వెనుక మన భారతీయ ప్రజలందరి ఆశయం తోడై మనకు స్వాతంత్రం వచ్చేలా చేసింది అంటూ అంజలి స్వాతంత్ర్య సమరయోధుల గురించి అందరికీ వివరంగా చెప్తూ ఉంటుంది. అందరూ ఆ దోశలు తింటూ అంజలి చెప్పే స్వాతంత్ర్య చరిత్ర గురించి చాలా ఆసక్తిగా వింటూ ఉంటారు. ఇంకొక వ్యక్తి వచ్చి, ఎంత చక్కగా వివరిస్తున్నావు తల్లి. నువ్వు అలా చెప్తూ ఉంటే ఎంతసేపైనా తెలుసుకోవాలనిపిస్తోంది. మన దేశ గొప్పతనం గురించి ఎవరు తెలుసుకోలేకపోతున్నారు కదా బాబాయ్ గారు. అసలు ఇతర అన్ని దేశాల కంటే మన భారతదేశం చాలా గొప్పది. మన సాంప్రదాయాలు, మన పద్ధతులు, మంచిలో, మానవత్వంలో, వ్యవసాయంలో, అందరినీ ఆదరించడంలో ఇతర అన్ని దేశాలతో పోల్చుకుంటే మన భారతదేశమే ముందంజలో ఉంది. ఇది తెలియని చాలా మంది ఇతర దేశాన్ని ఇష్టపడుతున్నారు. చాలా మంది మన కోసం చాలా పోరాటమే చేశారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. మన దేశంలోనే ఉంటూ మన గొప్పతనం తెలుసుకోలేక మన వాళ్ళు మన దేశాన్ని విమర్శిస్తున్నారు. అది నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను. అందుకే ఈ విధంగానైనా కొంతమందికైనా మన దేశ గొప్పతనం చెప్పే అవకాశం నాకు దొరకాలని ఈ వ్యాపారం మొదలుపెట్టాను బాబాయ్. ఇంత చిన్న వయసులో ఎంత గొప్ప మనసు తెలియనిది. దేశం మీద ఒక తెలుగింటి ఆడపిల్లగా నీకున్న ప్రేమ చూస్తుంటే ఈ దేశంలో పుట్టినందుకు నాకు కూడా చాలా గర్వంగా ఉంది. ఎంత మంచి పని చేస్తున్నావు తల్లి నువ్వు. అలాగే నువ్వు పెట్టిన ఈ తిరంగా దోశ రుచి కూడా చాలా అద్భుతంగా ఉంది. నువ్వందరికీ ఇలాగే మన దేశ గొప్పదనం గురించి తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా అందరూ అంజలి చేస్తున్న మంచి పనిని, ఆ తిరంగా దోశలో వ్యాపారాన్ని, ఆ దోశల రుచిని చాలా పొగుడుతారు. ఇదంతా ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. అది గవర్నమెంట్ వరకు చేరుతుంది. గవర్నమెంట్ వాళ్ళు అంజలి చేస్తున్న గొప్ప పనిని చాలా అభినందిస్తారు. ఆ విషయం తెలిసిన అంజలి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంజలిని ఎంతో పొగుడుతారు. నువ్వు మా కోడలుగా దొరకడం మా అదృష్టం తల్లి. నీకొచ్చిన ఈ ఆలోచన చాలా మందిలో మార్పు తీసుకొచ్చింది.
అలాగే గవర్నమెంట్ వాళ్ళు కూడా నీకు మెడల్లు ప్రకటించారు. మేజర్ రఘురాం కోడలిగా నువ్వు చేస్తున్న ఈ మంచి పనికి అందరూ మమ్మల్ని కూడా అభినందిస్తున్నారు. మా అందరికి ఈరోజు చాలా గర్వంగా అనిపిస్తోందమ్మా. అటు దోశల వ్యాపారం చేస్తూ మన దేశ గొప్పతనాన్ని వివరించడం, నీకొచ్చిన ఈ ఆలోచన మా అందరినీ గర్వంతో తలెత్తుకునేలా చేసింది. అలా ఇంట్లో వాళ్లే కాకుండా బయట వాళ్ళందరూ కూడా అంజలి చేస్తున్న మంచి పనిని, ఈ తిరంగా దోశల వ్యాపారం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలాగే మా తరపున మీ అందరికీ కూడా స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. గత ఎపిసోడ్లో నర్సరీకి వెళ్లి మట్టి విత్తనాలు తెచ్చిన అంజలికి కుటుంబం అంతా సాయం చేస్తుంది. మట్టి అంటేనే చిరాకు పడిన అత్త శకుంతల ఆ మట్టిలోంచి వచ్చిన పచ్చని మొలకల్ని చూసి మురిసిపోయి వాటికి తానే స్వయంగా నీళ్లు పోసే బాధ్యత తీసుకుంటుంది. అలా ఒక 40 రోజులు గడిచిపోయాయి. ఆ పట్నం కాంక్రీట్ మేడ ఇప్పుడు ఒక చిన్న పల్లెటూరి తోటలా మారిపోయింది. టొమాటో, వంకాయ, బెండ మొక్కలు బాగా ఎదిగి పూలు, పిందెలు తొడిగాయి. ఆకుకూరలైతే కోయడానికి సిద్ధంగా ఉన్నాయి. శకుంతల ఇప్పుడు ప్రతిరోజు ఉదయాన్నే లేచి పూజ కంటే ముందు మేడ మీదకెళ్లి తన మొక్కల్ని చూసుకుంటోంది. ఒకరోజు ఉదయం మేడ మీద శకుంతల కేకలతో ఇల్లు దద్దరిల్లిపోయింది. అంజలే, ఓ అంజలే, ఎక్కడున్నావే తల్లి, త్వరగా పైకిరా. యావండి, అరుణ్, ఎవరైనా త్వరగా రండి, బాబోయ్ నా ప్రాణాలు పోతున్నాయి. అది వినగానే కింద వంటగదిలో ఉన్న అంజలి, పేపర్ చదువుతున్న రాఘవయ్య, ల్యాప్టాప్లో ఉన్న అరుణ్, బ్రష్ చేసుకుంటున్న అర్చన అందరూ కంగారుగా మెట్లెక్కి మేడ మీదికి పరిగెత్తుకుంటూ వస్తారు. ఏమైందత్తయ్యా, ఎందుకలా అరుస్తున్నారు? ఎవరైనా దొంగలొచ్చారా ఏంటి? ఏమిటి శకుంతల, పామేమైనా వచ్చిందా ఏంటి? ఎక్కడా, ఎటువైపు వెళ్ళింది? పావు రాలేదు, దొంగలు రాలేదు. నా గుండెకాయ లాంటి వంకాయ మొక్కను చూడండి, నిన్నటిదాకా ఎంత కళకళలాడుతూ ఉందో. ఈరోజు చూడండి, దీని ఆకులు వెనకాల తెల్లటి పురుగులు పట్టేశాయి. ఆకులు కూడా అక్కడక్కడా కొరికేసినట్టున్నాయి. నా బుజ్జి మొక్కని ఆ పురుగులు తినేస్తున్నాయే. అమ్మా, నీ యాక్షన్కి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. ఏదో కొంపలు అంటుకుపోయినట్టు అలా అరిచావేంటి? ఏదో చిన్న పురుగు పడితే దానికి ఇంత సీన్ చేయాలా? నీకు తెలుసురా సాఫ్ట్వేర్ కుర్రాడా దీని వాల్యూ? రోజుకి 2 పూటలా నా ప్రాణం పెట్టి నీళ్లు పోసి పెంచుతున్నా. అంజలి, నువ్వు చూస్తా అలా నిలబడ్డావేంటి? కింద సింకు కింద నేను బొద్దింకల కోసం తెచ్చిన హిట్ స్ప్రే డబ్బా ఉంది, అది తీసుకనరా. ఆ పురుగులకి ఆ స్ప్రే కొట్టి చంపేస్తాను. అయ్యో అత్తయ్య, ఆగండి. కూరగాయల మొక్కలకి ఆ బొద్దింకల స్ప్రేలు, కెమికల్ మందులు కొట్టకూడదు. అవి కొడితే మళ్ళీ మనం బయట కొనుక్కునే విషపు కూరగాయలకి వీటికి తేడా ఏముంటుంది చెప్పండి? మన ఆరోగ్యం పాడవుతుంది. మరిప్పుడు ఏం చేయమంటావే? నా మొక్కల రక్తం ఆ పురుగులు తాగేస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? నీకు వ్యవసాయం తెలుసన్నావు గదా, ఏదైనా మందుంటే కొట్టవే. భయపడకండి అత్తయ్య, నేనున్నాను కదా. మన పల్లెటూరి వైద్యం వీటికి బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుంది. అప్పుడెప్పుడో 10 రోజుల క్రితం మిగిలిపోయిన మజ్జిగ ఒక డబ్బాలో పోసి పక్కన పెట్టాను కదా, అది బాగా పులిసిపోయి ఉంటుంది. అందులో కొంచెం ఇంగువ కలిపి తెస్తాను. పుల్లటి మజ్జిగ కొడితే పురుగులు పోతాయమ్మా? ఇదెక్కడి వైద్యం? అవును మావయ్య, పుల్లటి మజ్జిగ వాసనకి ఆ పురుగులు దరిదాపుల్లోకే రావు. పైగా మజ్జిగలో ఉండే బ్యాక్టీరియా మొక్కలకి బలాన్ని కూడా ఇస్తుంది. ఇది కాకుండా 1 లీటర్ నీళ్ళలో కొంచెం వేప నూనె, కుంకుడుకాయ రసం కలిపి స్ప్రే చేస్తే ఎలాంటి చీడపీడలైనా సరే మాయమవ్వాల్సిందే. నేనిప్పుడే వెళ్ళి ఆ వేప నూనె ద్రావణం తీసుకొస్తాను. అలా చెప్పి అంజలి కిందకెళ్ళి నీళ్ళల్లో వేప నూనె, కొద్దిగా కుంకుడు రసం కలిపి ఒక స్ప్రే బాటిల్లో తీసుకొస్తుంది. శకుంతల ఆ స్ప్రే మొక్కల మీద కొడుతూ ఉంటుంది. అర్చన ఈ ప్రాసెస్ అంతా తన కెమెరాలో రికార్డ్ చేస్తూ ఉంటుంది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ టెర్రస్ గార్డెన్స్ వ్లాగ్స్. చూశారు కదా మా వదిన గారి ఆర్గానిక్ పెస్ట్ కంట్రోల్ టెక్నిక్. కెమికల్స్ కి నో చెప్పండి, పుల్లటి మజ్జిగ, వేప నూనెకి ఎస్ చెప్పండి. మా అమ్మగారు ఆ స్ప్రే కొడుతూ ఎలా ఫీల్ అవుతున్నారో మీరే చూడండి. అబ్బా, ఏంటంజలి వేప నూనె వాసన? తలనొప్పొచ్చేస్తుందమ్మా. ఆ పురుగులు చస్తాయో లేదో గాని ఈ వాసనకి నేనైతే చచ్చిపోయేలా ఉన్నాను. వాసన కొంచెం ఘాటుగానే ఉంటుంది అత్తయ్య, కానీ మన మొక్కలకి ఇదే శ్రీరామ రక్ష. సరే, ఆ పురుగుల సంగతి అలా వదిలేయండి. అటువైపు చూడండి, మన కష్టం ఫలించింది. అలా అనగానే వైపు అందరూ చూస్తారు. అక్కడ గుత్తులు గుత్తులుగా ఎర్రటి టొమాటాలు, నిగనిగలాడుతున్న పచ్చని వంకాయలు కాసున్నాయి. ఒక కుండి నిండా పచ్చగా తోటకూర పెరుగుంది.
అరెరే, ఎన్ని టొమాటోలు కాసాయమ్మా! అచ్చం మా ఊళ్ళో మా పొలంలో కాసినట్టే ఉన్నాయి. ఆ రంగు చూడండి ఎంత స్వచ్ఛంగా ఉందో. వావ్ అంజలి, ఇవి చూస్తుంటే ఇప్పుడే పచ్చివి కొరికేసి తినాలనిపిస్తోంది. సూపర్ మార్కెట్లో మనం కొనే రాయి లాంటి టొమాటోలకి వీటికి ఎంత తేడా ఉందో కదా. ఇంకెందుకు ఆలస్యం, ఆ పక్కనున్న చిన్న బుట్ట తీసుకురా అర్చనా. మన తోటలో మొదటి పంట కోద్దాం. ఈరోజు మధ్యాహ్నం లంచ్కి స్పెషల్గా ఆర్గానిక్ వంకాయ, టొమాటో కూర, తోటకూర పప్పు చేయాలి. అలా అంటూ అందరూ కలిసి సరదాగా కూరగాయలు కోస్తారు. శకుంతల ప్రతి టొమాటోని చిన్న పిల్లాన్ని పట్టుకున్నట్లు సున్నితంగా పట్టుకొని బుట్టలో వేస్తుంది. దాదాపు 2 కిలోల టొమాటాలు, 1 కిలో వంకాయలు, 2 కట్టల తోటకూర వస్తాయి. అవన్నీ తీసుకుని కిందకొస్తారు. మధ్యాహ్నం అంజలి వాటితో వంట చేస్తుంది. ఇల్లంతా కమ్మటి వాసనతో నిండిపోయింది. అందరూ భోజనానికి కూర్చుంటారు. అబ్బా, అద్భుతం! అంజలి, ఏం రుచి ఉంది ఈ కూర! వంకాయ ముక్క నోట్లో పెట్టుకోగానే వెన్నెలా కరిగిపోతుంది. 5 స్టార్ హోటల్లో కూడా ఇలాంటి టేస్ట్ దొరకదు. నిజమేరా అరుణ్, ఈ రోజు భోజనం చేస్తుంటే నాకు 30 ఏళ్ల క్రితం మా అమ్మ చేసిన వంట గుర్తొచ్చింది. కూరగాయలు తాజాగా ఉంటే ఆ రుచే వేరు. ఇందులో ఎలాంటి కెమికల్స్ లేవనే నమ్మకం మనకు మరింత ఆనందాన్నిస్తోంది. ఏమనుకున్నారు మరి? నా చేతులతో రోజు నీళ్లు పోసి ఆ పేడ ఎరువులేసి పెంచిన కూరగాయలండివి. ఆ మాత్రం రుచి ఉండదా? హలో మమ్మీ, అంతా నీ క్రెడిట్ అని కొట్టేయకు. వదిన ఐడియా, నాన్నగారి పెట్టుబడి, అన్నయ్య మోసిన బస్తాలన్నీ కలిస్తేనే ఈ కూరగాయలొచ్చాయి. అలా అనుకుంటూ అందరూ సరదాగా నవ్వుకుంటూ భోజనం చేస్తారు. సాయంత్రం అవుతుంది. శకుంతల డ్రాయింగ్ రూంలో కూర్చొని టీ తాగుతూ ఉండగా పక్కింట్లో ప్లాట్లో ఉండే లలిత, మీనాక్షి అనే 2 ఆంటీలు వస్తారు. ఏంటి శకుంతల, మీ ఇల్లు ఉదయం నుంచి గుప్పు గుప్పుమని మసాలా వాసన వస్తోంది. ఈరోజు ఏమైనా స్పెషల్ వంటలు చేశారా ఏంటి? రండి లలిత గారు, కూర్చోండి. స్పెషల్ వంటలు ఏమున్నాయిలేండి. మా మేడ మీద కాసిన తాజా కూరగాయలతో మా కోడలు వంకాయ కూర, తోటకూర పప్పు చేసింది. ఆ నాటు కూరగాయల వాసన అలా అపార్ట్మెంట్ మొత్తం వ్యాపించినట్టుంది. మేడ మీద కూరగాయలా? అదేంటి శకుంతల, మొన్నటిదాకా మట్టి పేడ అని తెగ చిరాకు పడ్డావు కదా, అప్పుడే పంట కూడా వచ్చేసిందా? ఏమోనండి, మా కోడలు అంజలి పల్లెటూరు నుంచి వచ్చింది కదా, ఆ పిల్ల చేతి సెలవేమో గాని వేసిన విత్తనం వేసినట్టే మొలకెత్తింది. ఆ టొమాటోలైతే బంతి పూలంత సైజులో ఎర్రగా గాసినాయి. అవునా? అయితే ఒకసారి మాకు చూపించవా? మేము చూస్తాం. అలా అనగానే శకుంతల గర్వంగా వాళ్ళని తీసుకొని మేడ మీదకెళ్తుంది. అక్కడ వరుసగా ఉన్న కుండీలు, వాటిలో నిండుగా ఉన్న కూరగాయలు, ఆకుకూరలు చూసి లలిత, మీనాక్షి షాక్ అవుతారు. బాబోయ్, ఏంటి శకుంతల ఇది? మేడ మీద ఇంత పెద్ద తోట పెంచేశావు. ఈ వంకాయలు చూడండి ఎంత నిగనిగలాడుతున్నాయో. సూపర్ మార్కెట్లో కూడా ఇలాంటివి దొరకవే. నిజమే లలిత, మనం ఏసీ మార్కెట్లకెళ్ళి వందలు పోసి చెత్త కూరగాయలు తెచ్చుకుంటున్నాం. శకుంతల, ఒక పని చేయవా? ఆ చెట్టుకున్న టొమాటాలు, కొంచెం పుదీనా, ఒక గుప్పెడు తోటకూర కోసివ్వవా? రాత్రికి చపాతీలోకి కూర చేసుకుంటారు. అయ్యో మీనాక్షి గారు, అలా కోసేయకండి. అయి మా కోడలు అంజలికి ప్రాణం. ఆయన ఇలా ఆర్గానిక్గా పెంచడానికి మేము ఎంత కష్టపడ్డామో తెలుసా? 2 బస్తాల ఆవు పేడ నా కొడుకు మోసుకొచ్చాడు. నేను రోజు ఉదయం సాయంత్రం నీళ్లు పోస్తున్నాను. ఊరికే కోసేసుకుంటానంటే ఎలా? పర్లేదులే అత్తయ్యా, ఇవ్వండి. మన దగ్గర చాలా ఉన్నాయి కదా. తీసుకోండి ఆంటీ, మీరు కూడా ఒకసారి రుచి చూడండి. అలా అంటూ అంజలి వాళ్ళిద్దరికీ కొన్ని టొమాటాలు, ఆకూరలు కోసిస్తుంది. వాళ్ళు చాలా సంతోషంగా తీసుకుని కిందకొస్తారు. వాళ్ళు వెళ్ళగానే శకుంతల అంజలి మీద కోపడుతుంది. ఏంటి నీ దానగుణం? మనం కష్టపడి పెంచుకుంటే వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేస్తావా? రేపు అపార్ట్మెంట్లో ఉన్న 50 ప్లాట్ల వల్ల వచ్చి ఇలాగే అడిగితే తోట మొత్తం ఖాళీ చేసేస్తావా? అమ్మా, కోపడకు. నువ్వు అడిగిన దాంట్లో కూడా ఒక పాయింట్ ఉంది. మనకి కావలసిన వాటికంటే ఎక్కువగానే పడుతున్నాయి. మిగిలిపోయిన ఫ్రిడ్జ్లో పెట్టి పాడేయేలా చేయడం కంటే దాన్ని ఒక చిన్న బిజినెస్లా మార్చితే ఎలా ఉంటుంది? బిజినెస్సా? అంటే మనం కూరగాయలు అమ్ముతావా? మనకు అవసరం ఏముందిరా? నాన్నా, ఇది డబ్బు కోసం కాదు, మన అపార్ట్మెంట్ వాళ్ళకి స్వచ్ఛమైన కూరగాయలు అందించినట్లుంటుంది కదా. మనకి పెట్టిన పెట్టుబడి వెనక్కొస్తుంది. అంజలి కష్టానికి ఒక గుర్తింపు ఉంటుంది. మన అపార్ట్మెంట్ వాట్సాప్ గ్రూప్ ఉంది కదా, అందులో ఫ్రెష్ ఆర్గానిక్ వెజిటబుల్స్ ఫర్ సేల్ అని పెడితే
నిమిషాల్లో అమ్ముడైపోతాయి. ఇది మంచి ఆలోచనే అండి. కానీ కేవలం మనం అమ్మడమే కాకుండా వాళ్ళకు కూడా ఇలాంటి గ్రో బ్యాగ్ సెటప్ చేసిస్తే ఎలా ఉంటుంది? నా దగ్గర పల్లెటూరు నుంచి తెప్పించిన నాటు విత్తనాలు చాలా ఉన్నాయి. కోకోపీట్, వర్మీ కంపోస్ట్ మనం నర్సరీ నుంచి హోల్సేల్గా తెచ్చి ఇలా కుండీలు రెడీ చేసి అమ్మితే ప్రతి ఇంట్లోనూ ఒక చిన్న తోట తయారవుతుంది కదా. అబ్బో, ఐడియా అదిరిపోయింది అంజలి. విత్తనాలు మట్టి కలిపి కుండీలు రెడీ చేయడం నువ్వు చూసుకో. ఆ వాట్సాప్ గ్రూప్లో మెసేజ్లు పెట్టడం, ఆర్డర్లు తీసుకోవడం, కలెక్షన్లన్నీ నేను చూసుకుంటాను. ఇప్పటి నుంచి ఈ శకుంతల అంజలి ఆర్గానిక్ ఫార్మ్స్కి నేనే మేనేజర్ని. వామ్మో, నిన్నటిదాకా మట్టి అంటే పడని మా మమ్మీ ఈరోజు ఏకంగా అగ్రికల్చర్ బిజినెస్కి మేనేజర్ అయిపోయిందో. చూసావా అంజలి, నీ పల్లెటూరి వ్యవసాయం మా పట్నం ఇంట్లో ఇంత పెద్ద మార్పు తీసుకొచ్చిందో. సరే, మీ అత్త కోడల బిజినెస్ కి నా ఆశీస్సులు. అలా ఒక చిన్న ప్రయత్నంగా మొదలైన టెర్రస్ గార్డెన్ ఇప్పుడు అపార్ట్మెంట్ మొత్తానికి ఆదర్శంగా మారి ఒక చిన్న వ్యాపారంగా రూపుదిద్దుకుంటుంది. అత్తాకోడలిద్దరూ కలిసి ఈ కొత్త ప్రయాణానికి ఉత్సాహంగా సిద్ధమవుతారు. ఆ తర్వాత ముందు ముందు ఏం జరగబోతోంది? అపార్ట్మెంట్ వాట్సాప్ గ్రూప్లో పెట్టిన మెసేజ్కి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? పక్కింటి ఆంటీలు అంజలి దగ్గర కుండీలు కొనుక్కొని వాళ్ళ ఇళ్లలో పెంచుకోగలిగారా? ఈ టెర్రస్ గార్డెన్ వల్ల ఆ అపార్ట్మెంట్కి వచ్చిన ఆ ఊహించని అవార్డేంటి? కథ సుఖాంతం ముగిసే చివరి ఎపిసోడ్లో కలుసుకుందాం.